బీజేపీకి కూడా పడ్డానికి ఏం కారణం అనుకోవచ్చు? అంటే మైనారిటీ ఓట్లు సెక్యులర్ ఓట్లు కావా? సో ఈ కన్ఫ్యూజన్ మనకు ఉండకూడదు. సెక్యులర్ అంటే ఎవరు? అంటే హిందువులకు వ్యతిరేకంగా వేసే వాళ్ళే సెక్యులరా? కాబట్టి ఫస్ట్ లెట్ us have this confusion cleared. ఫస్ట్ మైనారిటీలు మైనారిటీగా ఓటేస్తున్నారు, హిందువులే సెక్యులర్ గా ఓటేస్తున్నారు. హిందువులు బీజేపీకి ఓటేయట్లేదు, వాళ్లే మన కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీలు ఊపుగా యూడిఎఫ్ కే ఓటేస్తారు, కాంగ్రెస్ కి వాళ్ళకే ఓటేస్తారు. దాంట్లో కొంత భాగం మాత్రము ఎన్డీఎఫ్ కు ఓటేస్తారు, మిగతా అన్ని కూడా యూడిఎఫ్ కి వెళ్తాయి. అందుకనే అక్కడ సమీకరణలు అన్ని చాలా భిన్నంగా ఉంటాయి. అవి వాటిల్లో బీజేపీ యొక్క ఓట్ షేర్ పెరుగుతోంది క్రమేపీ. నేను ఇందాక చెప్పినట్టు హిందువులు మెజారిటీ కమ్యూనిస్టులకు ఓటేస్తున్నారు. వాళ్ళు ఈ ఎన్నికల తర్వాత బహుశా బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని అక్కడ సమీకరణలు మారేటువంటి మేజర్ చేంజెస్ అనేది మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కేరళలో. ఓకే, సో కమింగ్ టు అస్సాం గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ బీజేపీ కనిపిస్తుంది. 126 కి సంబంధించి 126 మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఎన్డీఏకి వచ్చేసి 99, కాంగ్రెస్ కి వచ్చేసి 23 ఉన్నాయి. అంటే కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీలు కూడా కలిపి, అండ్ ఇండిపెండెన్స్ 4 వచ్చినట్లున్నారు. సో ఇక్కడ కూడా బీజేపీ మనకు హైక్ లో కనిపిస్తుంది. సో బీజేపీ ఆల్రెడీ చెప్తుంది మేము ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న దగ్గర ఈజీగా మేము మళ్ళీ వచ్చేస్తామని కాన్ఫిడెన్స్ అయితే చెప్తుంది. బట్ ఈవెన్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటి అంశం ఏంటంటే కనుక మన దేశంలో ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జరిగిన ఏకైక రాష్ట్రం అస్సాం. అస్సాంలో అస్సాం ఎడ్యుకేషన్ గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల్ని తీసేయాలని చెప్పి ఉద్యమాలు జరిగినాయి. అస్సాం గాని పరిషత్తు వీళ్ళందరూ చేశారు. అలాగే బోడోల ఫ్రెండ్. ఈ ఉద్యమాలన్నీ ఇక్కడ ఎందుకు జరిగాయంటే వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడాను బంగ్లాదేశ్ వచ్చిన వలసదారులు కొల్లగొడుతున్నారు అన్నటువంటి ఒక అజిటేషన్ చాలా దశలుగా జరుగుతుంది. కాబట్టి అది చాలా సెన్సిటివ్ విషయం. అది హేమంత్ బిశ్వ శర్మ వచ్చిన తర్వాత కొన్ని వేల ఎకరాలు హెక్టర్లు వీళ్ళు అక్కడ అస్సాంలో వీళ్ళు కబ్జా చేసుకుని కూర్చున్నటువంటి ఇల్లీగల్ బంగ్లాదేశ్ అందరినీ కూడా క్లియర్ చేసి అక్కడంతా కూడా బుల్డోజర్ నడిపించి అక్కడ క్లీన్ చేసింది. అక్కడ ప్రజలు హిందువులు ముస్లింలు అందరూ కూడాను హేమంత్ బిశ్వ శర్మని సమర్థించారు. అందుకనే మనం చూస్తే ఏఐయుడిఎఫ్ అని ఒక పార్టీ ఉంది. దక్షిణ అస్సాంలో 14 నుంచి 16 సీట్లు ప్రతిసారి వాళ్ళే గెలుచుకుంటారు. 166 సీట్లు మాత్రమే ఉన్న రాష్ట్రంలో 16 సీట్లు చాలా పెద్ద సంఖ్య. అటువంటిది ఈ రోజు ఏఐయుడిఎఫ్ కి 2 సీట్లు వస్తుంది. 14 సీట్లు పోయినాయి. ఇక్కడ కూడా బీజేపీయే గెలుస్తుంది. అంటే ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుస్తుంది. డెవలప్మెంట్ మనకు కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఈ రోజు గౌహాటీకి కానీ దిస్పూర్ కానీ వెళ్ళామంటే అక్కడ ఫ్లైఓవర్లు కానీ మనకు బ్రిడ్జ్లు కానీ బ్రహ్మపుత్ర నదికి అటు వెళ్ళడానికి కావాల్సినటువంటి బ్రిడ్జ్లు కానీ ఇవన్నీ మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. ముంపు ప్రాంతాలు అవన్నీ కూడా ప్రతిసారి వర్షాకాలం వచ్చేసరికి అక్కడ వరదలు వస్తాయి. ఆ వరదలకు సంబంధించినటువంటి చాలా పనులు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ అందరి కళ్ళ ఎదురుగా అందరూ చూస్తున్నారు. అందుకనే ఈరోజు హేమంత్ బిశ్వ శర్మకి వాళ్ళు పట్టం కట్టారు. అది అన్ని సర్వేలు అన్ని ఎగ్జిట్ పోల్ కూడా అవే చెప్పినాయి. అదే మనం ఈ రోజు కూడా చూస్తున్నాం. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఏఐఏడిఎఫ్ కి బహుశా వాళ్ళకి రావాల్సిన 14-16 సీట్లు కూడా ఈరోజు రావట్లేదు. అంటే కనుక ఈ తుష్టీకరణ రాజకీయాలు, ఈ బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకొని ఓటు బ్యాంక్ తయారు చేసుకున్నటువంటి రాజకీయాలు ఈ రోజు అస్సాంలో ఫెయిల్ అయినాయి. అది అక్కడ అస్సాంలో ఉన్నటువంటి కీలకమైన అంశం. అలాగే గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ అధినేత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తన భార్య పాకిస్తాన్ లో పనిచేయడము, ఐఎస్ఐ అధీనంలో ఉన్నటువంటి కంపెనీకి పనిచేయడం అన్నటువంటి అంశంలో కాంగ్రెస్ నిజంగా దాన్ని తిప్పుకొట్టలేకపోయింది. పవన్ ఖేరా హేమంత్ బిశ్వ శర్మ భార్య మీద తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆవిడ కూడా ఏదో ఇటువంటి అంశాలు ఉన్నాయని చెప్తే కనుక అతని మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేసరికి పరారీలో ఉన్నటువంటి విషయం కూడా మనం చూసాం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడాను ఆ ప్రశ్నలో చాలా సెన్సిటివ్. ఎందుకంటే విదేశీయులు వచ్చి వాళ్ళ ఉద్యోగాలు తీసుకుంటున్నారు, వాళ్ళ పొలాలు తీసుకుంటున్నారు అన్నటువంటి అంశం చాలా సెన్సిటివ్. గౌరవ్ గొగోయ్ దాన్ని ఎఫెక్టివ్ గా దాన్ని కౌంటర్ చేయలేకపోయాడు. అలాగే కేంద్ర నేతృత్వం కూడా గౌరవ్ గొగోయ్ని పెద్దగా సమర్థించలేదు. అందుకని ఈ రోజు కాంగ్రెస్ అంత విఫలమైంది. అక్కడ హేమంత్ బిశ్వ శర్మ యొక్క నేతృత్వం అంత బలపడింది అక్కడ.
ఓకే, సో కమింగ్ టు వెస్ట్ బెంగాల్ గురించి మనం మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్ కి వచ్చేసి కూడా చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. అండ్ ఇంకొకటి మమత కూడా బయటకు వచ్చేసి మాట్లాడారు. ఆల్మోస్ట్ అక్కడ కూడా దానికి సంబంధించి కూడా 193 చోట్ల బీజేపీ గెలిస్తే టీఎంసీ 93 దగ్గరే ఉంది. సో వెస్ట్ బెంగాల్ ఇస్ వెరీ పిక్చర్ దాని క్లియర్ గా ఉంది, మొత్తం బీజేపీ హవానే ఉందని. సో ఏంటి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? అండ్ ఇంకొకటి ఆల్రెడీ ఇంకా అంటే మొత్తం కంప్లీట్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఎంసీ గెలుస్తుందని ధీమా అయితే మమత దీదీ చెప్తుంది. బట్ ఈవెన్ దో మీ అనాలిసిస్ ఏంటి ఇక్కడ? అంటే 15 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉందమ్మా. 2, మమతా బెనర్జీ తన ఉద్యమం అంతా కూడాను మహిళల సురక్ష, వాళ్ళు సురక్షితంగా లేరు బెంగాల్లో, అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలు, రేప్స్ ఏవైతే జరుగుతున్నాయో దానికి వ్యతిరేకంగా, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. జ్యోతి బసునే ఆవిడ ఢీకొని అక్కడ రేప్ విక్టిమ్స్ ని తీసుకువెళ్ళి అక్కడ పెరేడ్ చేసి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు ఎంత దిగజారిపోయిందో మనం చూడొచ్చు. ఆర్జీ కార్ మెడికల్ హాస్పిటల్లో జరిగినటువంటి రేపు, ఆ అమ్మాయిని చంపినటువంటి ఉదంతము, ఆ అమ్మాయి తల్లిని బీజేపీ నిలబెడితే గనక ఎంత పరుషంగా మాట్లాడారు వీళ్ళ మహిళా లీడర్స్, టీఎంసీకి సంబంధించిన వాళ్ళు. మమతా బెనర్జీ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? అసలు అమ్మాయిలు అంత రాత్రి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే తను ఒక మహిళ ఏమిటి, మహిళల పట్ల ఎలా ప్రవర్తించిందో మహిళలందరూ చూశారు. అలాగే మనకు సందేశ్ ఖాళీ అన్న ప్రాంతంలో భర్త పిల్లలు ఉండగా వాళ్ళు రోజు వచ్చి మహిళల్ని రేప్ చేసి వెళ్తూ ఉంటే గనక వాళ్ళకు రక్షణ లేదు, వాళ్ళు కేసులు ఫైల్ చేస్తే గనక వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తుష్టీకరణ రాజకీయాల కోసం వాళ్ళని కేసులు కూడా విత్డ్రా చేయించిన మమతా బెనర్జీ. కాబట్టి అందరూ కూడాను ఒక విధమైనటువంటి ఈవిడని ఎట్టి పరిస్థితుల్లో దించాలి అన్నటువంటి ఒక ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మనం చూసాం. అది దాని యొక్క పరిణామమే ఈరోజు ఎస్పెషల్లీ అక్కడ ప్రెసిడెన్సీ అన్నటువంటి ప్రాంతం, అంటే మనకు హౌరా, డమ్ డమ్, మనకు కోల్కతా, ఈ ప్రాంతాలంతా కూడాను ఎప్పుడు కూడాను తృణమూల్ కాంగ్రెస్ కే ఓటు వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. రెండో విషయం, అక్కడ హిందువులు కన్సాలిడేట్ అయ్యారు. మనకు ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ లో మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ హిందువుల పట్ల జరిగినటువంటి అత్యాచారాలు ఏవైతే జరిగినాయో అవన్నీ చూసిన తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఒక భయం పట్టుకుంది. రేపు మమతా బెనర్జీ వస్తే కనుక మన పరిస్థితి ఇదే ఉంటుంది కదా, ఈవిడ ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు చేస్తోంది, హిందువులు ఇక్కడ బతికి ఉండగలమా లేదా అన్నటువంటి భయం పట్టుకునేసరికి వాళ్ళందరూ కూడాను ఈ రోజు ఊకుమ్మడిగా ఆవిడని ఓడించడానికి ఓటేశారు. అందుకనే చాలా సర్వేలు, ఎస్పెషలీ యాక్సెస్ సర్వే వాళ్ళు మేము ఎగ్జిట్ పోల్ ఇవ్వలేము అని చెప్పారు. ఎందుకంటే కనుక 60-70% మంది ఓటు వేసి వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటేశారో చెప్పట్లేదు. భయం, ఆ భయం అన్నది వాళ్ళు సైలెంట్ గా వెళ్లి బూత్ లో ఓటేసి వచ్చారు. ఇది రెండవ అంశం. మూడవ అంశము, అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ మనకు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వీళ్ళందరూ వచ్చి రక్షణ కలిగించేసరికి గత 40 సంవత్సరాలలో మొట్టమొదటిసారి ఫైరింగ్ జరగకుండా, ఎవరు చనిపోకుండా జరిగిన ఎన్నికలు ఈ మొదటిసారి జరిగినాయి. అందరూ ఒక భద్రతా భావం వాళ్ళకు ఉన్నది కాబట్టి, సురక్షితంగా ఉన్నామన్నటువంటి ధైర్యం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ బూతులకు వెళ్లి ఓటు వేయగలిగారు. 1947 బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన, అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మాక్సిమం రికార్డ్ ఎన్నిక ఓటింగ్ ఈసారి జరిగింది. 92% ఓటింగ్ జరిగింది. కాబట్టి ఈ రోజు నిజంగా ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారో వాళ్ళు ఆ ఓట్లు వేసుకోగలిగారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత చాలా కీలకంగా మనం చూస్తే కనుక మమతా బెనర్జీ దగ్గర ఉన్నటువంటి నేతలందరూ కూడాను చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్స్, ఎన్నికలు అయిపోయాక చూసుకుంటాము, మిమ్మల్ని తలలు నరుకుతాము, మిమ్మల్ని చంపుతాము, ఇటువంటివన్నీ చెప్పేసరికి ప్రజలు ఇంకా భయపడిపోయి పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఆవిడను ఓడించడానికి ఓటేశారు. బీజేపీ ఓటు ఒక ఎత్తు అయితే కనుక మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీకి వచ్చిన ఓట్లు ఇంకొక ఎత్తు. 2016 సీట్లు ఉన్నటువంటి మమతా బెనర్జీ ఈ రోజు 100 కంటే తక్కువ సీట్లలో పరిమితం అయిపోయింది ఆవిడ. అంటే కనుక అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో, అక్కడ ఎంతటి భయాందోళనలో ప్రజలు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి 77 సీట్లనిచ్చి ఈ రోజు 190 పైచిలకు సీట్లు వస్తున్నాయంటే రమారమి 120 సీట్లు వచ్చినాయంటే ఒక సునామీ వచ్చి అక్కడ కొట్టేసింది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే టీఎంసీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ. ఈవెన్ ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నా కూడా బీజేపీ బలంగా కొట్టింది.
అంటే ఆవిడ స్ట్రాంగ్ హోల్డ్ అంతా ముస్లిం ఓట్ తీసేస్తే కనుక ఆవిడకి స్ట్రెంత్ లేదు అక్కడ. గతంలో హిందువులు మనకు భాషా ప్రేరిత మన బెంగాలు బయట నుంచి గుజరాత్ నుంచి వస్తున్నారు, మనం వీళ్ళకే మమతాకే ఓటు వేయాలి అన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి హిందువుల పట్ల జరిగినటువంటి అత్యాచార